పాస్టర్ గారు లిటిల్ ల్యాంబ్ నుంచి వచ్చారు. ఈయన పేరు మామిడిచెట్టి సత్యనారాయణ గారు. ఒకప్పుడు కూలి పని చేసుకుంటూ వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగించేవారు. ప్రభుని నమ్ముకున్నారు. మరి చక్కగా ప్రభులో విశ్వాసంతో నడుస్తూ ఉండేవారు. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే నా చేతిలో ఆటో ఉండేది, అప్పుడప్పుడు నన్ను పిలుస్తుండేవారు. అయితే మరి గత 3 రోజుల క్రితం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారంటండి. 3 రోజులు ఉన్నారమ్మా. ఏమన్నారు డాక్టర్ గారు? ఏమన్నారండి, మళ్ళీ అక్కడ వెళ్ళదండి. అక్కడ అప్పుడు ఏదో వాంతి వెళ్ళిపోయిందండి. తిన్నది ఉడకంటే దాన్ని వెళ్ళిపోయిందండి. అక్కడికి వెళ్ళక వాంతులు తగ్గినాయండి. ఇప్పుడు బాగానే ఉందమ్మా? ఇప్పుడు బాగానే ఉందండి. మరి ఇప్పుడు మీకు జీవనం ఇది ఎలా ఏమి లేదండి. వెళ్ళినప్పుడు ఇతనికి వస్తాయండి 6,000 అయ్యాయండి. వాటి మీద అప్పు చేసుకుంటామండి బాగా. అప్పు చేసుకుంటే మా అత్త మళ్ళీ ఇస్తారండి. ఎవరైనా ఇస్తే డబ్బులు ఇచ్చేస్తామండి. మీ పేరు? ఈయన పాపం సైకిల్ మీద నడవలేక అలాగే కొంచెం నడుం కూడా పచ్చిమాది వచ్చిందండి. పచ్చిమాది వచ్చిందండి ఈయనకి. ఎన్నాళ్ళైందమ్మా? పచ్చిమాది వచ్చి 20 సంవత్సరాలు అవుతుందండి. ఈవిడెవరండి? కుమార్తె. నిన్నటి పెద్ద పాప ఉండి వెళ్ళారంటండి. ఇవి 2 ఆవిడ ఎక్కడ ఉంటారమ్మా? రాయి కూతురులో ఉంటారు. మరి లిటిల్ ల్యాంబ్ తరపున కొన్ని సహాయం చేయడానికి వచ్చారు. లిటిల్ ల్యాంబ్ తరపున వచ్చారు. ప్రార్థన చేసి వెళ్తామమ్మా. స్టూల్ మీద పెట్టుకోండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆయన పరిస్థితి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆయన పేరు మామిడిచెట్టి సత్యనారాయణ గారు. మరి పక్షవాతం వచ్చింది, నడవలేని స్థితిలో. మరి బాగున్నప్పుడు తిరిగేవారు చక్కగా. కానీ ఇటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత లేవలేని పరిస్థితుల్లో, కదలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆమె మీకు చూస్తున్నారు చూడండి. అమ్మా మీ పేరు? సరస్వతి అండి. సరస్వతి. ఏమవుతారండి? నా భర్త అండి. భర్త. 2 నాళ్ళ నుంచి ఇలాగా ఉన్నారు? ఇన్నాళ్ళ నుంచి అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 3 రోజులు ఇచ్చామండి ధర్మ హాస్పిటల్లో. వాంతులు అయిపోతాయండి. అప్పుడు అక్కడికి వెళ్ళాక వాంతులు తగ్గినాయండి. ఇక ఈరోజు వెళ్ళలేదండి. ఇక్కడికి వచ్చాక ఏదో అరికి ఇచ్చారండి పిల్లలు. ఆ అరికి వేసుకున్నాక ఇప్పుడు ఈరోజు ఫ్రీగా వెళ్ళిందండి. ఇది పరిస్థితి అండి. ఇక్కడ ఉన్నటువంటి గృహం కూడా వీళ్ళు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళకి లిటిల్ ల్యాంప్ ఆర్గనైజేషన్ తరఫున మరి కిరాణా సరుకులు వారికి ఇవ్వడం జరిగిందండి. వారికి ఇవ్వడం జరిగింది. కిరాణా సరుకులు వారికి ఇవ్వడం జరిగింది. అమ్మా అవి మీరు ఉపయోగించుకోండి. అయ్యగారు మీరు కుమార్తె అమ్మా? మీ ఎంతమంది మీరు? మీరిద్దరు. మీరు ఇప్పుడు ఇక్కడ ఉండి చూసుకుంటున్నారా? బాగుంటుందని వచ్చారా? ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి మరి దేవుడు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబాన్ని బట్టి వీరికి ఈరోజు కిరాణా సరుకులు వారికి ఇవ్వడం జరిగిందండి.